సావిత్రిదేవి, నందిని ఇద్దరు ఇప్పుడు ఒకరికొకరు తల్లి కూతుళ్ళలా కాకుండా మంచి స్నేహితుల్లా మారిపోయారు. ప్రతివారం షాపింగ్కి వెళ్ళడం, కొత్త సినిమాలు చూడడం, రెస్టారెంట్లో భోజనం చేయడం వారికి అలవాటైపోయింది. ఆ ఇద్దరి నవ్వులు, సరదా మాటలు ఇళ్లలో ఎప్పుడూ సందడిగా ఉండేది. మహేష్కి ఇది చూసి చాలా ఆనందంగా అనిపించింది. తన తల్లి ఎన్నో సంవత్సరాల తర్వాత ఇంత సంతోషంగా ఉండటం అతనికి ఎంతో తృప్తినిచ్చింది. నందిని వచ్చిన తర్వాత సావిత్రిదేవి జీవితంలో మళ్ళీ రంగులు నిండినాయి అని అతను భావించాడు. కానీ ఆ ఆనందంతో పాటు అతని మనసులో మరో కొత్త భావన కూడా నెమ్మదిగా చోటు చేసుకుంది. ఒకరోజు నందిని, సావిత్రిదేవి ఇద్దరు షాపింగ్కి వెళ్ళేందుకు సిద్ధమవుతుండగా మహేష్ సరదాగా నన్ను కూడా తీసుకువెళ్ళరా అని అడిగాడు. అప్పుడే నందిని నవ్వుతూ, మీరు వస్తే మా అమ్మతో నేను ఫ్రీగా షాపింగ్ చేయలేను, మీరు ఇంట్లోనే ఉండండి అంది. ఆమె సరదాగా చెప్పిన మహేష్ గుండెల్లో చిన్న నిరాశ కలిగింది. మరోసారి సినిమాకి వెళ్ళినప్పుడు కూడా అదే జరిగింది. నందిని సావిత్రిదేవి చేతిని పట్టుకొని ముందుకి నడుస్తుంటే మహేష్ వెనక నడవాల్సి వచ్చింది. ఆ క్షణంలో అతనికి ఒక విచిత్రమైన అసూయ కలిగింది. నా చేయి కూడా ఖాళీగా ఉంది, పట్టుకోవచ్చు అని తనలో తాను అనుకున్నాడు. కానీ రోజులు కొట్టి నందిని తనతో కాకుండా ఎక్కువ సమయం తన తల్లితో గడపటం చూసినప్పుడల్లా అతని మనసు చాలా అసూయ పడేది. ఒక రాత్రి తన గదిలో ఒంటరిగా కూర్చొని ఆలోచిస్తుండగా నిజం తనకి అర్థమయ్యింది. అది అసూయ కాదు, అది ప్రేమ. నందినిని తన జీవితంలో ఎంతో ముఖ్యమైన వ్యక్తిగా మారిపోయిందో అతనికి అప్పుడు పూర్తిగా తెలిసింది. తను నవ్వుతే అతనికి సంతోషం, తను బాధపడితే అతనికి బాధ. తను లేకుండా అతనికి ఒకరోజు కూడా ఊహించుకోవడం కూడా చాలా కష్టం అనిపించింది. నేను నందినిని ప్రేమిస్తున్నాను అని అతను నెమ్మదిగా తనలో తాను చెప్పుకున్నాడు. ఆ మాట చెప్పిన క్షణం అతని హృదయం తెలియకపడింది. కొన్ని రోజుల పాటు ఆమెతో మాట్లాడేటప్పుడు కూడా అతను కొంచెం సంకోచంగా మారిపోయారు. నందిని మాత్రం ఎప్పటిలాగే అమాయకంగా, ఆనందంగా ఉండేది. చివరికి మహేష్ ఒక నిర్ణయానికి వచ్చాడు. ఇలా తన మనసులో దాచుకుంటే పని అవ్వదు. తన ప్రేమ గురించి నందినికి చెప్పాలి. తన సమాధానం ఏదైనా సరే, అతని హృదయంలో ఉన్న నిజమైన ప్రేమ తనకి తెలియజేయాలని నిర్ణయించుకున్నాడు. ఆ నిర్ణయం తీసుకున్న రాత్రి మహేష్ ముఖంపై ఒక చిన్న చిరునవ్వు మెరిసింది. మరుసటి రోజు ఉదయం మహేష్ చాలా ఉత్సాహంగా లేచాడు. తన డ్రాయర్లో భద్రంగా ఉంచిన ఆ కాంట్రాక్ట్ పేపర్స్ని తీసి చూశాడు. కొన్ని నెలల క్రితం పరిస్థితుల వల్ల చేసుకున్న ఆ ఒప్పందం ఇప్పుడు అతనికి అవసరం లేదనిపించింది. ఎందుకంటే నందిని ఇప్పుడు కేవలం ఒప్పందం భార్య కాదు, తన హృదయానికి అత్యంత దగ్గరైన వ్యక్తి. ఈరోజు అన్నీ చెప్పేస్తాను అని తనలో తాను నిర్ణయించుకున్నాడు. ఆ పేపర్స్ను ఫైల్లో పెట్టుకొని ఆఫీస్కి బయలుదేరారు. అదే సమయంలో నందిని కూడా సావిత్రిదేవి చెప్పడంతో మహేష్ కోసం లంచ్ తీసుకొని ఆఫీస్కి వచ్చింది. ఆమెను చూసి ఉద్యోగులు అందరూ గౌరవంగా పలకరించారు. కానీ ఒకరి కళ్ళల్లో మాత్రం అసూయ మెరుస్తుంది. అదే మహేష్ సెక్రటరీ లావణ్య. చాలా కాలంగా మహేష్ వైపు మనసు పెట్టుకున్న లావణ్యకి నందిని అంటే అసహ్యం. నందిని మహేష్ క్యాబిన్ ముందు నిలబడగా లావణ్య ఆమెను ఆపింది. సార్ మీటింగ్లో ఉన్నారు. లేదు, నేను వెయిట్ చేస్తాను అని నందిని నవ్వింది. అలా మెల్లగా క్యాబిన్ లోపలికి వెళ్ళి కూర్చుంది. లావణ్య పెదవులపై వ్యంగ్యమైన చిరునవ్వు కనిపించింది. మీకు ఇంకా నిజం ఏమీ తెలీదా? నందిని ఆశ్చర్యంగా చూసింది. ఏమిటి? మహేష్ సార్ నన్ను ప్రేమిస్తున్నారు.
మా పెళ్ళి గురించి కూడా మాట్లాడుకున్నాం. ఈరోజు మా గురించే చెప్పటానికి మిమ్మల్ని పిలిచాడు. నందిని ఒక్కసారిగా షాక్ అయ్యింది. ఏమంటున్నారు? మీకు చెప్పలేదా? మీ ఇద్దరి మధ్య ఉంది కేవలం కాంట్రాక్ట్ మ్యారేజ్ మాత్రమే కదా. నందిని గుండె బలంగా కొట్టుకుంది. లావణ్య కావాలని మరింత విషం చిమ్మింది. ఆ కాంట్రాక్ట్ రద్దు చేయటానికే నిన్ను పిలిచారు. ఈ రోజుతో నువ్వు అన్నీ ప్యాక్ చేసుకుని ఆ ఇంటి నుంచి వెళ్ళిపోతావు. అసలు నువ్వు రాకపోతే మాకు ఈ టైంకే పెళ్ళయ్యేది. మధ్యలో వచ్చావు. అబద్ధం అని నందిని గట్టిగా అరిచింది. అబద్ధమా? అయితే సార్ని అడగండి. లావణ్య ముఖంలో విజయ గర్వం కనిపించింది. మీరు ఎంత ప్రయత్నించినా ఆయన జీవితంలో మీకు స్థానం లేదు. ఆ మాటలతో నందిని గుండెల్లో కత్తిలా గుచ్చుకున్నాయి. తన కంటి నుంచి కన్నీళ్లు పాతంలా జారిపోతున్నాయి. ఈరోజు మహేష్కి తన ప్రేమ గురించి చెప్పటానికి చాలా ఆనందంతో వచ్చింది. కానీ ఈ మాటలు వినడం తనకు తట్టుకోలేకపోయింది. ఒక్క మాట కూడా మాట్లాడకుండా వెనక్కి తిరిగి నడిచింది. లావణ్య మాత్రం సంతృప్తిగా నవ్వుకుంది. మార్నింగ్ మహేష్ ఫైల్లో ఉన్న వాళ్ళ కాంట్రాక్ట్ పేపర్స్ని చూసి లావణ్య అప్పుడు తనకి అర్థమయ్యింది. అలా తను ఇలా ప్లాన్ చేసింది. కానీ తనకి తెలియదు ఈరోజు తాను చేసిన పని తన జీవితంలో అత్యంత పెద్ద తప్పని. మధ్యాహ్నం మీటింగ్ ముగిసిన వెంటనే మహేష్ ఆనందంగా తన క్యాబిన్కి వచ్చాడు. నందిని కోసం తీసుకొచ్చిన చిన్న గిఫ్ట్ కూడా టేబుల్పై ఉంది. ఈరోజు తన ప్రేమను చంపాలని అతను ఉత్సాహంగా ఉన్నాడు. నందిని వచ్చిందా అని అడిగారు. అతను వెంటనే లావణ్య దగ్గరికి వెళ్ళాడు. నందిని ఎక్కడ? లావణ్య మాత్రం అమాయకంగా నటించింది. నాకు తెలియదు సార్. తను ఇక్కడికి వచ్చింది కదా? అవును సార్, కానీ తర్వాత వెళ్ళిపోయారు. తన పెదవుల మూల కనిపించిన చిన్న నవ్వు మహేష్ దృష్టికి చూడలేదు. ఏదో తప్పు జరిగిందని అతని మనసుకి అర్థమయ్యింది. గుండెల్లో ఆందోళన పెరిగింది. 1 నిమిషం కూడా వృధా చేయకుండా కారులో మ్యాన్షన్కి బయలుదేరారు. మ్యాన్షన్కి చేరుకున్న వెంటనే అతను గది దగ్గరికి పరిగెత్తాడు. తలుపు మూసి ఉంది. లోపల నుండి మెల్లిగా ఏడుస్తున్న శబ్దం వినిపించింది. ఆ శబ్దం విన్న మహేష్ గుండె బరువెక్కింది. నందిని అని మెల్లిగా పిలిచాడు. కానీ లోపల నుండి ఎలాంటి సమాధానం రాలేదు. మహేష్ గుండె వేగంగా కొట్టుకుంటుంది. గది తలుపులు తెరిచాడు. లోపల కనిపించిన దృశ్యం అతని హృదయాన్ని ముక్కలు చేసింది. నందిని మంచంపై కూర్చొని ఉంది. కన్నీళ్ళు జలపాతంలా జారుతున్నాయి. ఆ కళ్ళు ఎర్రబడిపోయాయి. ముఖం మొత్తం కన్నీటి జారలే ఉన్నాయి. ఎప్పుడూ నవ్వుతూ కనిపించే ఆమెను అలా చూడగానే మహేష్ తట్టుకోలేకపోయాడు. నందిని అని పిలుస్తూ తన దగ్గరికి వెళ్ళాడు. తను తలెత్తి అతని వైపు చూసింది. ఆ చూపులో బాధ, కోపం, అవమానం అన్నీ కలిసి ఉన్నాయి. మహేష్ మెల్లిగా తన భుజాలు పట్టుకొని దగ్గరికి లాగాడు. నందిని, ఏమైంది? ఎందుకు ఇలా ఏడుస్తున్నావు? అంతే. తను ఒక్కసారిగా అతన్ని దూరంగా నెట్టేసింది. నన్ను తాకవద్దు. మహేష్ ఆశ్చర్యంగా తన వైపే చూస్తున్నాడు. నందిని, నన్ను పట్టుకోవద్దు. నువ్వు చీటర్వి. ఆమె గొంతు వణికింది. ఏం మాట్లాడుతున్నావు? మీకు ముందే చెప్పా, మీరు ఎవరినైనా ఇష్టపడితే నాకు చెప్పాలని. మరి ఎందుకు చెప్పలేదు? మీరు లావణ్యాన్ని ప్రేమిస్తున్నారని. మహేష్ ఆశ్చర్యంగా అలానే చూస్తున్నారు. ఏమిటి? ఏం మాట్లాడుతున్నావు? నేను తనని అసలు కాదు. అసలు ఏం మాట్లాడుతున్నావు అని మహేష్ అన్నారు. తన కళ్ళు మాత్రం కన్నీళ్ళతో నిండిపోయింది. కాంట్రాక్ట్ విషయం కూడా తనకి తెలుసు.
నేను లేకపోతే తనని పెళ్లి చేసుకునేవాడివి అంట కదా. మహేష్ ఒక్కసారిగా అంతా అర్థం చేసుకున్నారు. అతని కోళ్ళల్లో కోపం మెరిసింది. కానీ నందిని ఏడుస్తుండటంతో ఆ కోపం క్షణంలో కరిగిపోయింది. ముందల నందినిని ఓదార్చాలి, తనకి అంతా చెప్పాలని తన మనసులో అనుకున్నారు. అది అబద్ధం నందిని, నన్ను నమ్ము. లేదు, ఆమె తల అడ్డంగా ఊపింది. నేను ఎన్ని రోజులుగా ఎంత మూర్ఖురాల్ని. తన కన్నీళ్లు తుడుచుకుంటూ, అసలు తప్పు నాదే, నిన్ను ప్రేమించడం నా తప్పు అని ఆ మాట పూర్తి చేయకముందే మహేష్ ఆమె చేతుల్ని తన చేతుల్లోకి తీసుకున్నాడు. ఫాస్ట్గా తనని తన వైపు లాక్కున్నారు. దానితో తను అతని చెస్ట్ మీద పడింది. ఒకసారి అతన్ని గట్టిగా తన పెదవులు పెట్టి గట్టిగా ముద్దు పెట్టుకున్నారు. నందిని విడిపించుకోవాలని చూసింది. కానీ తన 2 చేతుల్ని తన చేతుల్లో తీసుకొని ఇంకా గట్టిగా తన పెదవుల్ని కొరుకుతున్నారు. తన బాధ, తన ప్రేమ అన్నీ ఆ ముద్దుతోనే చూపించారు. చాలాసేపు తర్వాత తన పెదవులు వదిలేశారు. నెమ్మదిగా తన నుడిటికి ఆనించి గట్టిగా గాలి పీల్చుకున్నారు. పిచ్చి, నేను ప్రేమించేది నిన్ను ప్రేమిస్తే వేరే అమ్మాయిని ఎందుకు పెళ్లి చేసుకుంటాను? మహేష్ మెల్లిగా చిరునవ్వు నవ్వాడు. నిన్ను ప్రేమిస్తున్నానని చాలా ఆలస్యంగా తెలుసుకున్నాను. ఆ మాటలు విన్న క్షణం నందిని కళ్ళల్లో ఆశ్చర్యం నిండిపోయింది. మహేష్ తన జేబులో ఉన్న కాంట్రాక్ట్ పేపర్స్ బయటికి తీశాడు. ఇది మన మధ్య ఉన్న సంబంధం కాదు. ఆ పేపర్స్ని చించేసి తన ఎదుటనే పడేశాడు. మన సంబంధం ఇక్కడ ఉంది అని తన గుండెపై చేయి పెట్టుకున్నాడు. నువ్వు నా జీవితంలోకి వచ్చిన రోజు నేను మారిపోయాను. నందిని నిశ్శబ్దంగా వింటుంది. నువ్వు అమ్మతో నవ్వితే నాకు ఆనందం, నువ్వు బాధపడితే నాకు నిద్ర పట్టదు. కనిపించకపోతే నా ప్రపంచం ఖాళీగా అనిపిస్తుంది. అతని గొంతు భావోద్వేగంతో నిండిపోయింది. నందిని, నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని తన కళ్ళల్లోకి చూసి చెప్పారు. ఆమె కళ్ళల్లో కన్నీళ్లు మెలిశాయి. కానీ ఈసారి బాధతో రాలేదు, ఆనందంతో వచ్చాయి. నిజమా? మీరు చెప్పేది నిజమే కదా అని మెల్లిగా అడిగింది. నా జీవితం మీద ఒట్టు, ఇది నిజం, మహేష్ సమాధానం ఇచ్చాడు. నందిని పెదవులపై చిరునవ్వు వికసించింది. ఎన్నో రోజులుగా తన హృదయంలో దాచుకున్న ప్రేమ ఒక్కసారిగా బయటికి వచ్చింది. నేను కూడా మిమ్మల్ని ప్రేమిస్తున్నాను మహేష్. ఆ మాట విన్న వెంటనే మహేష్ ముఖం వెలిగిపోయింది. వాళ్ళిద్దరూ మధ్య ఉన్న అపార్థాలు, బాధలు, సందేహాలు ఆ క్షణంలో కరిగిపోయాయి. మహేష్ నందినిని గట్టిగా కౌగిలించుకున్నారు. మెల్లిగా తన నుడిటిపై ముద్దు పెట్టాడు. ఇకెప్పుడు నిన్ను ఏడిపించను. నందిని అతని భుజంపై తలవాల్చింది. నేను కూడా ఎప్పుడూ నిన్ను వదిలి వెళ్ళను. బయట వెన్నెల కిటికీలోంచి లోపలికి జారుతుంది. ఆ వెన్నెల సాక్షిగా ఇప్పటి వరకు ఒప్పందంతో కలిసిన 2 వ్యక్తులు ఇప్పుడు ప్రేమతో ఒకటైన 2 హృదయాలుగా మారిపోయారు. ఆ రోజు మార్నింగ్ చాలా ప్రశాంతంగా ఉంది. సూర్యకాంతులు రూమ్లోకి తొంగి చూస్తున్నాయి. మహేష్ తన చేతుల్లో ఉన్న నందినిని చూస్తూ ఉండిపోయారు. నందినిని తను గట్టిగా హగ్ చేసుకొని పడుకుంది. అతని చేతులు ఆమె నడుము మీద గట్టిగా ఉన్నాయి. కొంచెం వదిలేస్తే కూడా తను మాయమైపోతుందనే భయం తనకి అనిపించింది. ఆ ఆలోచన రాగానే మరీ కొంచెం గట్టిగా హత్తుకున్నారు. అప్పుడే ఒకసారిగా నైట్ జరిగిన ఆ సంఘటనలన్నీ గుర్తొచ్చినాయి. ఒక్కసారి అతని పిడికిలు బిగిసింది. తను ప్రేమించిన అమ్మాయిని ఏడిపించటానికి లావణ్యకి ఎంత ధైర్యం? మెల్లిగా కావ్య నుడిటి మీద ముద్దు పెట్టి లావణ్య పని పడటానికి ఆఫీస్కి వెళ్ళారు.
ఆఫీస్కి చేరుకున్న వెంటనే మహేష్ తన క్యాబిన్కి వెళ్ళాడు. లావణ్యని వెంటనే నా దగ్గరికి పంపండి అని ఆదేశించాడు. కొద్దిసేపటికే లావణ్య ఆత్మవిశ్వాసంగా లోపలికి వచ్చింది. ఆమె ముఖంలో ఇంకా అదే గర్వం కనిపిస్తుంది. గుడ్ మార్నింగ్ సార్. మహేష్ కోపంగా ఆమె వైపు చూశాడు. నందినికి ఏం చెప్పావు? ఆ ప్రశ్న విన్న వెంటనే లావణ్య ముఖం మారిపోయింది. నేను ఏమీ చెప్పలేదు సార్. నిజమా? అని మహేష్ టేబుల్పై ఉన్న సీసీటీవీ ఫుటేజ్ ఆమె ముందు పెట్టాడు. నిన్న ఆమె నందినితో మాట్లాడిన వీడియో మొత్తం అతని దగ్గర ఉంది. లావణ్య చేతులు వణికాయి. సార్ నేను... చాలు, మహేష్ గంభీరంగా అన్నాడు. నువ్వు నా భార్యను అవమానించావు, అబద్ధాలు చెప్పావు, తన గౌరవాన్ని దెబ్బతీయటానికి ప్రయత్నించావు. లావణ్య కళ్ళల్లో భయం కనిపించింది. సార్, నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను. ప్రేమ? అని మహేష్ వ్యంగ్యంగా నవ్వాడు. ప్రేమ అనేది ఒకరిని బాధ పెడతాం కాదు, వాళ్ళు సంతోషాన్ని కోరుకోవడం. అతని కళ్ళల్లో కోపం స్పష్టంగా కనిపించింది. ఈ క్షణం నుంచి నిన్ను ఈ కంపెనీ నుంచి తీసేస్తున్నా. యు ఆర్ ఫైర్డ్. సెక్యూరిటీ అని గట్టిగా పిలిచాడు. లావణ్య ముఖం పాలిపోయింది. సార్, ఒక్క అవకాశం ప్లీజ్ సార్. నా భార్య కళ్ళల్లో కన్నీళ్లు చూసిన రోజే నువ్వు ఆ అవకాశాన్ని కోల్పోయావు, కోపంతో మహేష్ అన్నాడు. కొద్దిసేపటికి సెక్యూరిటీ వచ్చి ఆమెను బయటికి తీసుకొని వెళ్ళారు. నందిని కిటికీ దగ్గర నిలబడి తోట వైపు చూస్తుంది. సూర్యకాంతి ఆకుల మీద పడుతూ మెరుస్తుంది. ఆ వెలుతుల్లో ఆమె కళ్ళల్లో ఇక కన్నీళ్లు లేవు, కానీ మనసులో మాత్రం చిన్న సందేహం ఇంకా మిగిలి ఉంది. ఈ సంతోషం నిజంగా నిలుస్తుందా? అప్పుడే వెనక తలుపు తెరుచుకుంది. మహేష్ లోపలికి వచ్చాడు. ఒక క్షణం కూడా మాట్లాడలేదు. నందినిని చూస్తూ అలా నిలబడ్డాడు. నందిని అని ప్రేమగా పిలిచారు. తను వెనక్కి తిరిగింది. మహేష్ దగ్గరికి వచ్చి తన చేతిని అతని చేతిలోకి తీసుకున్నారు. నేను అన్నీ క్లియర్ చేశాను. నందిని ఆశ్చర్యంగా చూసింది. అన్నీ అంటే? లావణ్య గురించి. ఆ పేరు వినగానే నందిని చూపులో చిన్న వణుకు కనపడింది. మహేష్ ఊపిరి పీల్చుకున్నారు. ఆఫీస్ సీసీటీవీ ఫుటేజ్ చూశాను. నిన్ను తను ఎలా మోసం చేసిందో అన్నీ తెలిసిపోయాయి. నందిని గుండె బిగుసుకుపోయింది. తను చెప్పిందంతా అబద్ధం నందిని, ప్రతి మాట. ఒక క్షణం కూడా నువ్వు తన గురించి ఆలోచించకు, ఆ మాటలు పట్టించుకోకు. క్షణం నిశ్శబ్దం ఆ గదిని నింపేసింది. మహేష్ గొంతు కఠినంగా మారింది. నేను తనని ఉద్యోగం నుంచి తీసేశాను. మహేష్ అంటూ నందిని కళ్ళు పెద్దవి చేసుకున్న అతను తల అడ్డంగా ఊపారు. తను నిన్ను కేవలం అవమానించలేదు, నీ వ్యక్తిత్వాన్ని చూడటానికి ప్రయత్నించింది. అలాంటి వాళ్ళకి నా కంపెనీలో స్థానం ఉండకూడదు. నందిని నిశ్శబ్దంగా అతని వైపు చూస్తూ ఉండిపోయింది. అతని మాటల్లో కోపం లేదు, తనపై ఉన్న అపారమైన రక్షణ మాత్రమే అనిపించింది. వెనక అడుగుల శబ్దం వినిపించింది. మెల్లిగా సావిత్రిదేవి డోర్ ఓపెన్ చేసి లోపలికి వచ్చింది. ఆమె చూపు ఒక్కసారి నందిని మహేష్ చేతులు కలిసిన వైపుకు వెళ్ళింది. ఒక క్షణం ఆగింది. తర్వాత ఆమె పెదవులపై చిన్న చిరునవ్వు మెరిసింది. నేను ఏమైనా డిస్టర్బ్ చేయట్లేదు కదా అని మెల్లిగా ఆట పట్టిస్తూ అడిగింది. నందిని సిగ్గుతో తన చెయ్యి వెనక్కి తీసుకోవటానికి ప్రయత్నించింది. కానీ మహేష్ మాత్రం ఆ చెయ్యి వదలలేదు. ఇంకా గట్టిగా పట్టుకున్నారు. వదిలేయాలన్న ఉద్దేశం కూడా అతనికి లేదు. నేను డిన్నర్కి పిలవటానికి వచ్చాను, మీ పనయ్యాక రండి అని చెప్పి తలుపు క్లోజ్ చేసింది. మాటలకి నందిని సిగ్గుతో గట్టిగా హగ్ చేసుకుంది. ముద్దు పెడతానికి
తన దగ్గరికి వచ్చారు. అది చూసి నందిని గట్టిగా కళ్ళు మూసుకుంది. అందులోకి మళ్ళీ తలుపు తెరుచుకున్న శబ్దం వచ్చింది. సావిత్రిదేవి కళ్ళు మూసుకొని, నాకు త్వరగా మనవడు లేక మనవరాలు కావాలి అని చెప్పి డోర్ మూసేసింది. సిగ్గుతో నందిని తన ముఖాన్ని తన చేతుల్లో దాచుకుంది. మహేష్ గట్టిగా హగ్ చేసుకొని ముద్దు పెట్టాడు. ఆ రాత్రి నందిని బాల్కనీలో నిలబడి ఆకాశాన్ని చూస్తుంది. చల్లని గాలి ఆమె జుట్టును మెల్లగా తాకుతుంది. అప్పుడే వెనక నుంచి మహేష్ తన గట్టిగా హగ్ చేసుకున్నారు. ఏం ఆలోచిస్తున్నావు అంటూ అతని ముఖాన్ని తన భుజాన్ని మీద పెట్టి అడిగాడు. నందిని చిరునవ్వు నవ్వింది. ఏమీ లేదు. అబద్ధం నెక్కను కొడుకుతూ అన్నారు. ఇప్పుడు చెప్పు, లేకపోతే ఇలానే కొరుకుతా అన్నాడు. నందిని మెల్లిగా నవ్వింది. మన జీవితం ఒక ఒప్పందం నుంచి ప్రేమ వరకు ఎలా మారిందా అని. నాకు భయం ఉండేది, ఈ కాంట్రాక్ట్ ముగిసిన తర్వాత నేను నీ జీవితం నుంచి వెళ్ళిపోవాల్సి వస్తుందేమో అని. మహేష్ వెంటనే తనని మరింత గట్టిగా హగ్ చేసుకున్నారు. ఇక ఆ మాట ఎప్పుడూ అనుకు. అతని స్వరంలో ప్రేమ స్పష్టంగా వినిపించింది. నువ్వు ఎక్కడికి వెళ్ళవు, నాతో జీవితాంతం ఇక్కడే ఉంటావు. నాకు భార్యలా, నా పిల్లలకి తల్లిలా. నందిని సిగ్గుతో గట్టిగా హగ్ చేసుకుంది. చాలాసేపు ఒకరి కవ్వుల్లో ఒకరు అలానే ఉండిపోయారు. నాకు మన పిల్లలతో ఆడుకోవాలని ఉంది, నువ్వేమంటావు అని మహేష్ మెల్లిగా అడిగారు. ఈ సిగ్గుతో తల ఊపింది. అలా వాళ్ళ ప్రేమ ప్రయాణం మొదలయ్యింది. ప్రేమ అనేది కేవలం ఐ లవ్ యూ అని చెప్పటం కాదని, ఒకరి దగ్గర మరొకరు జీవితాంతం దొరికిన ప్రేమల అనుభూతి అని వారిద్దరూ అర్థం చేసుకున్నారు. అలా కొన్ని నెలలు గడిచిపోయాయి. మహేష్ జీవితంలో ఇప్పుడు కొత్త వెలుగు వస్తుంది. నందిని ప్రెగ్నెంట్ అయ్యింది. ఆ రోజు నుంచి అతని ప్రపంచం పూర్తిగా మారిపోయింది. వార్త వినగానే అతని కళ్ళల్లో ఆనందం కన్నీళ్ళలా మారిపోయాయి. నిజమా నందిని అని అతను వణికే గొంతుతో అడిగారు. నందిని సిగ్గుతో తల ఊపింది. అంతే. మహేష్ ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా తనని జాగ్రత్తగా హత్తుకున్నాడు. ఇప్పటి నుంచి నువ్వు బయటికి వెళ్ళకూడదు, జాగ్రత్తగా ఉండాలి, అన్నీ నేనే చూసుకుంటా. పూర్తిగా వర్క్ని ఇంటి నుంచే చేసేవాడు. నందినికి ఏం కావాలైనా తనే చూసుకునేవాడు. కాలు కింద పెట్టకుండా చూసుకున్నారు. ఒక రాత్రి అందరు నిద్రలో ఉన్నప్పుడు నందినికి ఆకలయ్యింది. మహేష్ అంటూ నెమ్మదిగా పిలిచింది. ఏమైందిరా అంటూ వెంటనే లేచారు. నాకు బిర్యానీ కావాలి అని చిన్నపిల్లలా అడిగింది. మహేష్ ఒక్క క్షణం ఆగిపోయాడు. ఇప్పుడా? అవును, ఇప్పుడే అను గట్టిగా అరిచింది. సరే చేస్తాను అని కిచెన్లోకి వెళ్ళాడు. అర్ధరాత్రి అయినా సరే తనకి కావాల్సిందంటే తయారు చేయడంలో ఒక క్షణం కూడా ఆలస్యం చేయడు. కొద్దిసేపటికి బిర్యానీ తయారయ్యింది. తీసుకొచ్చి తన ముందు పెట్టారు. వావ్ అంటూ చాలా బాగుందని త్వరగా తింది నందిని. అది చూసి మెల్లిగా నవ్వుకున్నాడు. మరుసటి రోజు అలాగే. మధ్యరాత్రి ఐస్ క్రీమ్ కావాలని అడగగానే బయటికి వెళ్ళి తెచ్చేవాడు. సడన్గా పండ్లు కావాలని అడగగానే అతనే స్వయంగా కట్ చేసి ఇచ్చేవాడు. రోజులు గడిచే కొద్దీ నందిని 9వ మంత్కి చేరింది. ఇంట్లో ప్రతి ఒక్కరి ముఖంలో ఒక టెన్షన్, ఒక ఎదురుచూపు, కానీ దాని వెనక అపారమైన ఆనందం. మహేష్ మాత్రం పూర్తిగా మారిపోయారు. ఆఫీస్ పనుల పక్కన పెట్టి నందిని పక్కనే నీడలా ఉండిపోయేవాడు. నొప్పి ఏమైనా ఉందా, ఏమైనా కావాలా, ఇలా కూర్చో, ఇలా పడుకో
అని ప్రతి క్షణం ఆమె చుట్టూ తిరుగుతూ ఉండేవాడు. నందిని మెల్లిగా నవ్వుతూ, నాకన్నా ఎక్కువ టెన్షన్ పడుతున్నావు మహేష్ అని నవ్వుతూ అంది. అతను మెల్లిగా ఆమె చేతిని పట్టుకొని చెప్పేవాడు, నిన్ను చూసుకోవటమే ఇప్పుడు నా పని. ఒక రాత్రి అకస్మాత్తుగా నందినికి నొప్పులు మొదలయ్యాయి. ఆ క్షణంలో ఇంట్లో హడావుడి మొదలయ్యింది. హాస్పిటల్కి తీసుకెళ్ళండి అని సావిత్రిదేవి ఆందోళనగా అంది. మహేష్ చేతులు వణికిపోయాయి. కానీ తనను తను కంట్రోల్ చేసుకున్నాడు. నందిని, నేనున్నాను, ఏమీ కాదు అని ఆమె చేతిని గట్టిగా పట్టుకున్నారు. హాస్పిటల్కి తీసుకువెళ్ళిన ప్రతి క్షణం అతని జీవితంలో అత్యంత పొడవైన సమయంలా అనిపించింది. చాలా గంటల తర్వాత డాక్టర్ బయటకు వచ్చి చిరునవ్వుతో చెప్పారు, కంగ్రాచులేషన్స్ బేబీ బాయ్. ఆ మాట విన్న వెంటనే మహేష్ కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. అతను ఒక క్షణం కూడా ఆగకుండా లోపలికి పరిగెత్తాడు. నందిని మంచంపై అలసిపోయి ఉంది. కానీ ముఖంలో ఒక తల్లి సంతృప్తి. మహేష్ తన దగ్గరికి వెళ్ళి మెల్లిగా ఆమె చేతిని ముద్దు పెట్టుకున్నాడు. బేబీ, నువ్వు ఓకేనా? నందిని మెల్లిగా చిరునవ్వు నవ్వింది. మన బాబు ఎలా ఉన్నాడు? అతను నవ్వుతూ చెప్పాడు, మన ఇద్దరి ప్రేమను తీసుకొని వచ్చాడు. రోజులు గడిచే కొద్దీ ఇంట్లో చిన్న పాపాయితో కొత్త సందడి మొదలయ్యింది. ఒక సాయంత్రం వారు ముగ్గురు బాల్కనీలో కూర్చున్నారు. చిన్నబాబు నిద్రలో ఉన్నాడు. నందిని మహేష్ భుజంపై తలవాల్చింది. ఇప్పుడు మనకి ఇంకేం కావాలి అని మెల్లిగా అడిగింది. మహేష్ తన చేతిని పట్టుకొని ఆకాశం వైపు చూశారు. ఇంకా ఏమీ లేదు నందిని, ఇదే మన ప్రపంచం. వెన్నెల వెలుగులో ఒక ప్రేమ కథ ఒప్పందంతో మొదలయ్యి ఇప్పుడు ఒక కుటుంబంగా ముగిసింది. కానీ ఇది ముగింపు కాదు, ఒక అందమైన కొత్త ప్రారంభం. మీకు మా కథ నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ చేసుకోండి.